హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ఆండ్రాయిడ్ మొబైల్లో మనం బ్రౌజ్ చేసే హిస్టరీ అంతా సేవ్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైర్ ఫాక్స్ ఫోకస్ అనే యాప్. ఈ యాప్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రైవసీ అనమాట. మనం ఈ యాప్లో ఏం టైప్ చేసినా హిస్టరీలో ఎక్కడ రికార్డ్ అవ్వదు అనమాట, అంటే ఈ బ్రౌజర్లో అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన యూఆర్ఎల్ కూడా కింద షోమార్లో ఇస్తాను. మేము అక్కడి నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐకాన్ చూడడానికి మాత్రం ఇలా ఉంటుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి చూసారా, రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత వాట్స్ న్యూ, హెల్ప్, సెట్టింగ్స్ అని ఉంది. సెట్టింగ్స్లో ఏంటంటే మనకి ఇక్కడ మనం ఏమేమి కావాలంటే అవి బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే సోషల్ ట్రాఫిక్స్ అని ఉంది కదా, ఇక్కడ కనపడుతున్నాయి చూసారు. ఇవన్నీ మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట కావాల్సినట్టు ఇవన్నీ. అలాగే హిస్టరీ సంబంధించింది ఏది దీంట్లో రికార్డ్ కాదు. మనం బ్యాక్ వెళ్దాం. సపోజ్ మనం దీంట్లో ఏం టైప్ చేద్దాం, గణేష్ టెక్ ఇన్ తెలుగు అని టైప్ చేద్దాం. దీంట్లో హిస్టరీ అనేది ఎక్కడ రికార్డ్ అవ్వదు అనమాట ఈ యాప్లో. అలాగే ఇది తక్కువ సైజులో ఉంది కాబట్టి లో కాన్ఫిగరేషన్ మొబైల్స్ ఉంటాయి కదా, 1 GB ర్యామ్, అలాగా అందుట్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. మీరు కావాలంటే ఇందులో వీడియోలు కూడా ప్లే చేసి చూడొచ్చు. సపోజ్ మనం ఒక వీడియో ప్లే పెడదాం. ఇక్కడ మీరు కావాలంటే ప్లే చేసి కూడా చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్లే అవుతుంది. ఇదంతా హిస్టరీలో రికార్డ్ అవ్వదు అనమాట. మనకి ఇక్కడ హిస్టరీ అనేది ఉండదు దీంట్లో సెట్టింగ్స్లో. మీరు కావాలంటే సింపుల్గా ఇక్కడ డస్ట్బిన్ ఐకాన్ కనపడుతుంది చూసారా, పింక్ కలర్ది బబుల్ లాగా బాటమ్ సైడ్. దాన్ని ప్రెస్ చేశారంటే మొత్తం మళ్ళీ యాస్టీస్ క్లోజ్ అయిపోతుంది, హెరేజ్ అయిపోతుంది, అది ఉండదు ఇంకనమాట. అలా మీరు ప్రైవసీ దీంట్లో మెయింటైన్ చేయొచ్చు. మీరు చేసింది ఏది బయటికి తెలియదు అనమాట. మొత్తం ఆఫ్ చేసేస్తుంది, యాడ్ ఈజీగా వాడుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.